హలో ఆల్, వెల్కమ్. సో ఇవాళ ట్రేడ్ డిస్కస్ చేద్దాం బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 1 minute టైం ఫ్రేమ్లో ఫ్యూచర్ చార్ట్స్లో. సో అలాగే టాప్ లూజర్స్ అండ్ గైనర్స్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు లెవెల్స్ ఆల్రెడీ ఆటోమేటెడ్ లెవెల్స్. మీకు కూడా ఇలాంటి లెవెల్స్ కావాలంటే మీరు కూడా సింపుల్గా ఒకసారి ఎక్సెల్ షీట్లో క్లోజింగ్ ఫ్రెండ్ చేస్తే లెవెల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎలా ప్రాసెస్ అనేది ఒక వీడియో చేసి పెట్టాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ అంటే పెడుతున్న లింక్, ఆ వీడియో ఒక లింక్, అది చూడండి కంపల్సరీగా. లెవెల్స్ ఎలా డ్రా చేయాలనేది తెలుసుకుంటారు. లెవెల్స్ డ్రా చేయడం ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ట్రెండ్ని ఐడెంటిఫై చేసినాక లెవెల్స్ అనేది టు ఎగ్జిట్ అనమాట. సో ఆ వీడియో కంపల్సరీగా చూడండి, మిస్ అవ్వకండి. సో ఇవాళ నేను ట్రేడ్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఓపెనింగ్ అవ్వగానే మనకి రెడ్ పడ్డది కదా. ఇక్కడ బేసికలీ సెల్ చేయొచ్చు బేసికల్లీ. ఓకే, నెగిటివ్ ట్రెండ్ ఉంది కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే నిన్న ఏదైతే క్లోజింగ్ అయిందో ఈ లెవెల్కి ఆల్రెడీ టచ్ అయింది. సో మళ్ళీ ఈ లెవెల్కి ఇనీషియల్గా విజిట్ చేసే ఛాన్స్ లేదు. ఓకే, ఇనీషియల్గా విజిట్ చేసే ఛాన్స్ లేదు. సో అందుకే ఇక్కడ బై చేసినాక మళ్ళీ కిందికి వచ్చింది. నేను ఎంట్రీ అంటే ఇక్కడ బై చేశాను. నేను ఎంట్రీ చేసిన డే బై చోటు నుంచి కిందికి వచ్చింది. ఇక్కడ నుంచి దాని మార్కెట్ పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది. నువ్వు తప్పు అని చెప్పడానికి ట్రై చేసింది. బట్ అది పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ పేషెన్స్గా వెయిట్ చేసి ఇక్కడ వరకు వెళ్ళింది. సమ్వేర్ ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో అది ఇవాళ ట్రేడ్, వెరీ సింపుల్ ట్రేడ్. అండ్ దాని తర్వాత మార్కెట్ చూడండి. ఓకే, దాని తర్వాత మళ్ళీ కింద పడిపోయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ కింద పడ్డది. అండ్ ఈ లెవెల్ కూడా ఇక్కడ పడ్డాక ఈ లెవెల్ టచ్ అవ్వాలి బేసికల్లీ. ఒకసారైనా టచ్ అవ్వకుండా మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఎందుకు కింద పడ్డది అనేది రీజన్ లేదు. ఇక్కడ నుంచి కూడా ఎందుకు కింద పడ్డది రీజన్ లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు నిఫ్టీ చూస్తే నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అలాగే బిహేవ్ చేసింది. దాని తర్వాత మళ్ళీ కింద పడిపోయింది. ఓకే, ఓన్లీ గుడ్ ట్రేడ్ ఏంటంటే ఇక్కడ బై చేయడం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం. ఓకే, అది వాళ్ళ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఓకే, సో టాప్ లూజర్స్ అని గేమ్ చూద్దాం. మార్కెట్ పడింది కాబట్టి ఫస్ట్ లూజర్స్తో స్టార్ట్ చేద్దాం. అదాని ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ స్టాక్ తీసుకుందాం. సో అదాని ఎంటర్ప్రైజెస్ వచ్చేసరికి వెరీ ఈజీ ట్రేడ్. ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది, ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే కిందికి వచ్చింది. ఇక్కడ సెల్ చేయొచ్చు. సెల్ చేస్తే ఈజీ కింద వరకు వచ్చింది. ఎక్కడనే ఎగ్జిట్ అయిపోవచ్చు మనం పేపర్ వేసుకోండి. ఓకే, నెక్స్ట్ టీఎంపీవి, టాటా మోటార్స్ది. ఓకే, ఇది కూడా ఈజీ ట్రేడ్ అండి, కానీ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. రెడ్ గ్రీన్ రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేయగానే మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ కింద పడ్డది. ఇక్కడ మన పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది మనకి. రెంట్ ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడికి వచ్చింది, ఇంకా పేషెన్స్ అయితే ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఇవి లూజర్స్ లిస్ట్ అయిపోయింది. ఇప్పుడు గెయినర్స్కి వెళ్దాం. గెయినర్లో బెల్ కదా. బెల్ స్టాక్ పైకి వెళ్ళింది, ఎస్. కానీ ఇక్కడ జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది, గ్రీన్ రెడ్. ఓకే, ఇక్కడ సమ్వేర్ ఇక్కడ బై చేస్తాం. ఈ జోన్లో ఇక్కడ బై చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బై చేసినప్పుడు రిస్క్ ఏంటంటే మళ్ళీ ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది కదా, ఇక్కడ ఈ లెవెల్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఫిల్ చేయలేదు యాక్చువల్లీ. ఓకే, ఫిల్ చేయకుండానే పైకి వెళ్ళిపోయింది బేసికలీ. నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి హిందాల్కో.
సో హిందాల్కో స్టాక్ అనేది కొంచెం ఈజీ ట్రేడే అండి. ఓకే. సో బేసికల్లీ ఇక్కడ మీరు చూస్తే ఈ లెవెల్ దగ్గర గ్రీన్ పడ్డది. ఇక్కడ సమ్‌వేర్ మనం బై చేస్తాం. ఓకే. బై చేసినాక అది ఇక్కడ వరకు వెళ్ళింది. ఈ లెవెల్ హిట్ చేయొచ్చు. ఈ లెవెల్ హిట్ అయినాక లేదా పేషెన్స్‌గా వెయిట్ చేసి ఇంకా టార్గెట్ కావాలి అంటే ఈ పైన వరకు కూడా వెయిట్ చేయొచ్చు మనం. ఓకే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్‌బిఎన్. ఇది ఎలా మూవ్ అయిందో చూద్దాం. కానీ మార్కెట్ ఇవాళ అన్నీ స్ట్రెయిట్ లెవెల్స్ ఒకటే లెవెల్‌లో మూవ్ అయినాయి మార్కెట్. అంటే ఈజీ ట్రేడ్స్ ఆల్మోస్ట్ చూస్తే. ఇది కూడా ఎస్‌బిఎన్ చూస్తే ఐడియా వస్తది. సో బేసికల్లీ ఒక 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. రెడ్ క్యాండిల్స్ పడ్డాక ఇక్కడ సెల్ చేస్తాం. బేసికల్లీ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక ఇది టార్గెట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ ఏమో ఈ గ్యాప్‌ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇది ఒక టార్గెట్. ఓకే. యాజ్ యూజువల్. బట్ ప్రాబ్లమ్ ఏందంటే మళ్ళీ రివర్స్ అయ్యి పైకెళ్ళిపోయింది. మళ్ళీ రివర్స్ అయ్యి పైకెళ్ళిపోయింది. సో ఇదొక రివర్సల్ ట్రేడ్. ఫస్ట్ సెల్ చేస్తాము. సెల్ చేసినాక మళ్ళీ పైకి వెళ్తుంటుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేసిందో ఇక్కడ బై చేస్తాం. బేసికల్లీ ఇక్కడ బై. ఇక్కడ బై చేసినాక మళ్ళీ మనం లాస్ రికవర్ చేసుకుంటాం. ఇక్కడ వరకు వెళ్ళింది బేసికల్లీ. ఓకే. ఇక్కడ వరకు వెళ్ళింది చూస్తారు కదా. ఈ లెవెల్ ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళింది. ఓకే. సో అంతే సింపుల్ ట్రేడ్. కొంచెం ఫస్ట్లో ఒక లాస్ ఉంటుంది. ఆ లాస్ని బియర్ చేయాలి. దాని తర్వాత ఇంత పెద్ద టార్గెట్ అనేది అచీవ్ అవుతాం. ఇప్పుడు ఎథీరియం చూద్దాం. ఎథీరియం అండ్ బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ట్రేడ్. కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ అనేది సెల్ చేస్తాం. ఇక్కడ బేసికల్లీ అంత రెడ్ పడుతుంది. సెల్ చేయగానే మన టార్గెట్ వస్తారు పివట్ లెవెల్. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. మళ్ళీ ఏంటంటే దీని తర్వాత ఇక్కడ వరకు పైకి వెళ్ళింది. ఓకే. ఇక్కడ పైకి వెళ్ళింది కదా. మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి ఈ లెవెల్ బ్రేక్ అయిందా లేదా అని. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే బేసికల్లీ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం బయట తీసుకుంటాం. ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేసినాక పివట్ అనేది అచీవ్ అయిపోయింది మనకి. ఓకే. పివట్ అనేది అచీవ్ అయిపోయింది. బట్ మన టార్గెట్ ఏంటంటే ఓకే గ్రీన్ మన టార్గెట్ కదా. గ్రీన్ రీచ్ అయిందా లేదా పక్కన పెడితే ఫస్ట్ మన పివట్ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. దాని తర్వాత పివట్ కింద ఇక్కడికి వెళ్ళింది. ఓకే. ఇక్కడ కూడా పేషెన్స్గా వెయిట్ చేయొచ్చు మనం. ఓకే. సో ఫస్ట్ సెల్ ఇక్కడ చేస్తాం. లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తా అంటే ఇక్కడికి వెళ్ళింది. కానీ ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది. ఓకే. ఇంకా వెయిట్ కంటిన్యూ చేస్తే ఇక్కడికి వచ్చింది. ఒక టార్గెట్ ఇంకో టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ అనమాట ఇది. ఇక్కడ టార్గెట్ ఎందుకు అంటున్నా అంటే ఈ లెవెల్కి మిడ్లో ఇది ఒక లెవెల్. ఓకే. యాజ్ యూజువల్లీ మనం ఎవ్రీ వీడియోలో డిస్కస్ చేస్తాం కదా. మధ్యలో ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ లెవెల్కి రీచ్ అవ్వలేదు చూసారా. అదే రీచ్ అవ్వని రూల్ కూడా లేదు. బట్ ఇప్పుడు రీచ్ అవుతుంది. ఏమో నైట్ కల్లా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో అది బిట్కాయిన్ సంబంధించిన ట్రేడ్. అండ్ ఒకసారి డో జోన్స్ చూద్దాం. ఓకే. డో జోన్స్ ఇది నిన్న ట్రేడ్. ఇంకా ఓపెన్ అవ్వలేదు మార్కెట్. ఇది ఎలాగో నేను వీడియోలో మార్నింగ్ డిస్కస్ చేశాను మార్నింగ్ షార్ట్లో. ఓకే. సో ఒక్కసారి డాలర్ ఎక్స్చేంజ్ చూద్దాం. ఓకే. డాలర్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎలా మూవ్ అయింది అనేది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఐడెంటిఫై చేయాలి కదా. ఇక్కడ రెడ్ పడుతుంది కదా. ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక ఫస్ట్ టార్గెట్ అనేది ఈ గ్యాప్ డౌన్. దాని తర్వాత అది ఇక్కడ వరకు వచ్చింది.
ఓకే. ఇక్కడ వరకు వచ్చింది కదా! అంటే ఇక్కడి నుంచి ఈ లెవెల్ వరకు, ఈ లెవెల్ మన టార్గెట్ అయితే, టార్గెట్ హిట్ అయింది చూసారు కదా! కానీ మిడ్‌లో కూడా మనం ఇది ఒక మిడ్ అనుకోండి. మిడ్‌లో ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ. ఓకే. బట్ ప్రాబ్లమ్ ఏందంటే ఇక్కడి నుంచి మనం ఈ టార్గెట్ పెట్టుకుంటాం కదా! సెల్ చేసినాక ఇక్కడి నుంచి రివర్స్ అయ్యి పైకెళ్ళింది. ఓకే. ఈ లెవెల్‌ని బ్రేక్ చేసి పైకెళ్ళింది. పైకెళ్ళి సస్టైన్ అవ్వకుండా కింద పడిపోయింది. ఇక్కడ మనం పొజిషన్ రివర్స్ చేసే ఛాన్స్ ఉంది. మన సైకలాజికల్‌గా ఇంపాక్ట్ అయితాం. రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. పైకెళ్ళింది. లేదు ఇక్కడ కూడా పేషెన్స్‌గా వెయిట్ చేస్తాము ఇక్కడ అంటే మనకి రివర్సే కింద పడి ఈ లెవెల్ హిట్ అయింది. ఓకే. ఫస్ట్ ఇక్కడ సెల్ చేస్తాం. ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ టార్గెట్ హిట్ అయింది. నెక్స్ట్ ఇదొక టార్గెట్ హిట్ అయింది యాక్చువల్లీ. గోల్డ్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. ఓకే. రెడ్ క్యాండిల్ పడ్డాక మళ్ళీ గ్రీన్ పడ్డది. ఈ లెవెల్ బ్రేక్ అయింది. ఇది బ్రేక్ అయినాక ఇక్కడ సమ్‌వేర్ మనం బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక ఇంత పై వరకు వెళ్ళింది. ఇక్కడ పై వరకు వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ మన పైన టార్గెట్ ఏది కనిపిస్తలేదు. ఓకే. సో ఇమీడియట్‌గా ఎగ్జిట్ అయిపోతాం మనం. ఓకే. ఇక్కడ బై చేస్తాం సమ్‌వేర్. ఇక్కడ బై చేసినాక ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే. మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే ఇక్కడ ఇంకోటి సెకండ్ ట్రేడ్ తీసుకునే అవకాశం ఉంది. సెల్ చేయొచ్చు. సెల్ చేస్తే ఈ లెవెల్ టార్గెట్ హిట్ అయిపోయింది. ఓకే. వెరీ ఈజీ ట్రేడ్. ఇది ఇవాల్టి ట్రేడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.